దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా కేంద్ర బడ్జెట్ను పెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కూడలిలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దేశ బడ్జెట్ పైన, ఆర్థిక లెక్కింపులపైన అవగాహన లేక తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ నిరసనలు తెలపడం సిగ్గుచేటని అన్నారు. 2025-26 సంవత్సరానికి గాను దేశ ప్రీతమ ప్రధాని నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కొరకు, అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం కొరకు, అదేవిధంగా మహిళల యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసము, యువతకు ఉపాధి, యువతకు దేశానికి పనికొచ్చే విధంగా తయారు చేసుకోవడం కోసం అన్ని వర్గాలను, అన్ని రంగాలను సమన్వయం చేస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ డ్రీమ్డ్ బడ్జెట్. ఇది భారతదేశాన్ని వికసిత్ భారత్గా చేసేదానికి విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఆర్థిక పరిస్థితులపైన, ఆర్థిక వనరులపైన, కేంద్ర బడ్జెట్ పైన ఏమాత్రం అవగాహన లేని ఈ కాంగ్రెస్ నాయకుల చేతిలో ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. అలాంటి వారి చేతిలో ఉండడం నిజంగా మనకు సిగ్గుచేటు. అన్ని రంగాలకు సమన్వయం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేస్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దానికి కేంద్రం నిధులే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ అనుకోవచ్చు, రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనుకోవచ్చు, వీటితో పాటు మన కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్, ఇట్లా 40 రైల్వే స్టేషన్ల ఆధునిక పనులు కేంద్ర బడ్జెట్తోనే జరుగుతున్నాయి. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయ అభివృద్ధికి కేటాయించిన నిధులు కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోటుకే కావచ్చు, అదేవిధంగా ఉడాన్ స్కీమ్ ద్వారా మామ్నూర్ ఎయిర్పోర్ట్లో, అదేవిధంగా కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం కావచ్చు కేంద్ర బడ్జెట్ ఉన్నాయి. అదేవిధంగా యువతకి స్టార్టప్ కంపెనీస్ కోసం 10,000 కోట్లు స్టార్టప్ కోసం నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో తెలంగాణ యువత స్టార్టప్ కంపెనీల అభివృద్ధి కోసం పనిచేస్తాయి. అదేవిధంగా వైద్య రంగం దాదాపు మనకి ఈరోజు ప్రతి 1000 మందిలో 1-2 క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్కి సంబంధించిన మందులలో 36 మెడిసిన్స్కి, 36 రకాల ఔషధాలకి ఈరోజు ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా పేదవాడికి కూడా క్యాన్సర్ వైద్యం అనేది తక్కువ రూపాయితో అయ్యే విధంగా చేయడం జరిగింది. దాంతోపాటు విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం చేయడం కోసం అటల్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి వాటి అభివృద్ధికి, అదేవిధంగా దేశంలోని ఎంఎస్ఎంఈ రంగం యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, అన్ని రంగాల కోసము బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. అసలు బడ్జెట్ని చదవకుండా ఈ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై ఏదో ఒకటి మాట్లాడాలనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేని కాంగ్రెస్ నాయకులు ఈరోజు వరంగల్ జిల్లా మంత్రివర్యులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా విషయ పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు.